వైఎస్ జగన్ గారు ఏ సభలోనైనా ఎక్కడైనా అన్ని ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా అంటూ ఆ వర్గాన్ని ఆ మీడియాకి సంబంధించి కూడా మాట్లాడతారు. దుష్ట చతుష్టం అని చెప్పి ఆ ఛానల్స్ ఆ పత్రికల పేర్లు కూడా చెప్తూ ఉంటారు. సో అట్లా చెప్పినప్పుడు చాలామంది ఏంటి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రికల గురించి ఆ ఛానల్ గురించి దుష్ట చతుష్టం మాట్లాడుతూ ఉంటారు, జర్నలిజాన్ని కించపరుస్తూ ఉంటారు, పత్రిక స్వేచ్ఛ మీద దాడి చేస్తూ ఉంటారని చెప్పి కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు మొదట్లో. కానీ రాను రాను వాళ్ళకి అర్థమైపోయింది జగన్ గారు చెప్పినటువంటి ఆ మీడియా ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంది, ఏ రకంగా వాళ్ళ పత్రికలో వార్తా కథనాలు రాస్తారు, ఏ రకంగా డిబేట్లు పెడతారు, ఎంత నీచంగా వ్యవహరిస్తారు, జర్నలిజానికి ఉన్నటువంటి విలువను ఎంత దిగజార్చే విధంగా వాళ్ళు విశ్లేషణలు చేస్తారనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ వస్తుంది. ఈరోజు కూడా చూడండి, నాకు నిజంగా జగన్ గారు చెప్పిన దాంట్లో తప్పేం ఉందనిపిస్తుంది. ఏమనంటే మళ్ళీ పేటీఎం బ్యాచ్లు బూతులు తిట్టడం ఇది ఒక్కటి తెలుసు కొంతమంది మూర్ఖులకి. కనీసం సిగ్గు శరం ఏం అనిపించదా అనిపిస్తుంది. జనాలు చూస్తుంటారు కదా, ఒక నిజం కళ్ళ ముందల ఉన్నప్పుడు మన ఈ రకంగా అబద్ధాలు చెప్తే జనాలు చీదరించుకోరా అని వాళ్ళకి అనిపించదా అని నాకు అనిపిస్తుంది. అసలు కనీసం అనిపించదా అంటే వాళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారులే అని అనుకొని కనుక రకంగా చేస్తూ ఉన్నారేమో. కానీ ఏదో ఒక రోజు మాత్రం ప్రజలు రోడ్డు మీద కనిపిస్తే కొట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఈ రకంగా జర్నలిజం చేస్తే. చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్లు అని పెట్టారు. ఏ రకంగా సొంత చెల్లిని తల్లిని దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి, కన్న తండ్రిని కూడా దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాతని రాజారెడ్డి శత జయంతి జరుగుతూ ఉంటే దానికి కూడా ఆ శత జయంతి కూడా జగన్మోహన్ రెడ్డి డుమ్మ కొట్టాడు. రుసరుసలు అంటున్నారు, గుసగుసలు వినిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గురించి నీచంగా తిట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ నాయకులే అని చెప్పి ఒక వర్గం సామాజిక వర్గం కూడా తిట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళ దాంట్లో బ్రేకింగ్లు వేస్తూ ఉన్నారు. ఇంతగానే నిజమని ఉంటుందా? కొంతమంది ఉంటారా, కొంతమందికి నిజం తెలియాలి కదా, అలాంటి మూర్ఖుల కోసమన్నా వాళ్ళు ఏం చెప్పారని ఒకసారి వినిపిస్తాం. తల్లి చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇప్పుడు తాతను కూడా దూరం పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజారెడ్డి జయంతి వేడుకలకు జగన్ దూరంగా ఉండటంపై సొంత కుటుంబ సభ్యులే జగన్ పై రుసరుసలాడుతున్నారు. అవసరమైనటువంటి వార్తలు రాయండి, అవసరమైనటువంటి చెప్పండి అంటే ఎందుకు రాలేదు, రుసరుసలాడుతున్నారు, తల్లిని చెల్లిని వదిలేశారు, తండ్రిని వదిలేస్తారు, తాతను కూడా వదిలేస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళే మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం నడిపించింది జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి, వేరే ఏ వార్తలు లేవన్నట్టుగా, ప్రజల సమస్య అసలే లేవన్నట్టుగా, అక్కడెక్కడో పాడేరులో కరెంట్ లేదంట, 2 రోజుల నుంచి అల్లాడిపోతున్నారు. దాని గురించి మనం మాట్లాడడం. పొద్దున్నేసి చిన్నపిల్లలు స్కూల్లో కూట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి తిట్టడం, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నా ఉందా, మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ ప్రతినిధి అక్కడ నుంచి చెప్పడం, రాలేదంట, తిడుతున్నారు, కుటుంబంలో గొడవలు, షర్మిలకు భయపడి రాలేదు, ఇంకో దానికి భయపడి రాలేదు, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు వండి వార్చడం వాళ్ళకి అలవాటు చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి శత జయంతి వేడుకలో పాల్గొనలేదా అంటే పాల్గొన్నారు. విజయవాడలోని నిర్మలా శిశుభవన్లో ఒక కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ కేక్ కట్ చేయించి ఆ పిల్లలతో చాలాసేపు సరదాగా అక్కడే ఉండి మార్గ మధ్యలో వస్తూ ఉంటే ఒక వృద్ధురాలికి బస్సు తగిలితే మరి అక్కడ ఒక అంబులెన్స్లో ఆ వృద్ధురాలిని పంపించి ఒక ఎమ్మెల్సీని అక్కడే పెట్టి ఆమె బాగోగులు చూసుకుని ఆమెకు ఆర్థికంగా సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి సంబంధించి ఎక్కడైనా రాయాలి కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి తప్పు గురించి రాయండి, తప్పేమీ లేదు, మన దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ అబద్ధాలు ఎందుకు రాస్తూ ఉన్నారు, అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నారు అన్నది ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారో లేదా శిశుభవన్కి అనేది తెలియాలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక వీడియో మీకు సో ఆ రకంగా అక్కడ కార్యక్రమానికి వెళ్ళి ఆ పిల్లలతో ఉండి కేక్ కట్ చేయించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. సో పాల్గొనలేదు, శత జయంతి డుమ్మా కొట్టాడు, చెల్లిని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, తాతను వదిలేశాడు అని చెప్పి ఇంకా ఏది లేదన్నట్టుగా దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ పెట్టారు. వాళ్ళు ఇంకేం చేస్తారు. అందుకే చాలామంది చూడండి నేటిజన్లు ఇలాంటివి ఏమైనా దొరికితే మాత్రం ఊరికే వదిలిపెట్టరు. ఈ వీడియోలు ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టు బ్రేకింగ్లు వాటన్నిటి చూపించి మీకు స్క్రీన్ పైన కూడా చూడండి, ఈ వీడియో కానీ వాళ్ళు పెట్టినది కానీ అవన్నీ చూపించి నేటిజన్లు ఏమంటూ ఉన్నారు, ఇప్పుడు దేంతో కొట్టాలని బూతులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అంత ఫైర్ అవుతూ ఉన్నారు మీడియా మీద. ఒక చిన్నారికి సంబంధించి ఒక 3 ఏళ్ల చిన్నారికి అక్కడ అఘాయిత్యం జరిగితే చిన్నారి పైన వాడెవడు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి రాష్ట్రంలో తరచుగా, దీనికి సంబంధించి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఇట్లాంటి వాటిని జరగకుండా మళ్ళీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, వాటిపైన అవగాహన కల్పించాలని చెప్పి కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కానీ, ఇలాంటి జరుగుతున్న ప్రశ్నించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ గురించి కానీ మనం ఎక్కడా రాయం. విచిత్రం అది, నాకు అదే అర్థం కాదు.
ఇలాంటి అవసరాలన్నీ రాసి ఇంకా ఏదో సాధించామని చెప్పి వీరు భ్రమలో బతుకుతుంటారు.